మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్తో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడారట. దాని ప్రకారం రెండు దేశాల మధ్య ఒక ఒడంబడిక ట్రేడ్ అగ్రిమెంట్ కుదురుతుంది. దీంతో ఆయన ట్రంప్ గారు మన ఉత్పత్తుల మీద టారిఫ్ని 18% తగ్గిస్తున్నామన్నారు. అంటే 51% నుంచి 18% కంటే దాదాపుగా మరి ఆ లెక్కేసుకోండి. 51 నుంచి 18 చేస్తే 32-33% దాకా లాభం అంటే తగ్గుతుంది. ఇప్పుడు చేసే పన్ను తగ్గుతుంది అనమాట. ఆ మేరకు మనకు ప్రయోజనం కలుగుతుంది. కానీ ఈ సందర్భంగా మనం ఆయన ట్రంప్ గారికి భజన చేయటం ఏమనంటే, మోడీ గారు ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం ఎంతైనా అవసరం. ప్రపంచ నాయకత్వానికి ట్రంప్ గారి అవసరం ఎంతైనా అవసరం అంటే ఇంకా అంతకు మించిన హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేదు. సరే, ఆ పనులు తగ్గించారు కాబట్టి కాసేపు భజన చేశారనుకోవచ్చు. కానీ ప్రపంచ శాంతికి పెద్ద విరోధకుడే ట్రంప్. ఆయన టర్మ్ 1 సంవత్సరం అయిపోయింది. ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని తెరిస్తే అయిపోయేటట్లయితే లేదు. ప్రతిరోజు ఒక నరకం చూపించారు దేశాలకి ఈ పన్నుల పేరుతో, సుంకాల పేరుతో, అంటే దిగుమతి సుంకాల పేరుతో. ఇంకొకటి అన్నిటికన్నా ఇది వాళ్ళు ఇక రష్యా క్రూడ్ ఆయిల్ కొనమని చెప్పారు భారతదేశం వాళ్ళు. అమెరికా వెనిజులా నుంచే కొంటామని చెప్పారు అంటారు. ఇది అలా చెప్పడమే కానీ మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు తగ్గించాము. ఎందుకు తగ్గించాలి? రేటు తగ్గితే తగ్గిస్తారు, అంతే కదా. దానికోసమే కదా ఇన్ని రోజులు దాదాపుగా సంవత్సరంగా మనం ఎంత 38% ఇప్పుడు తగ్గబోయే శాతం కన్నా ఎక్కువ పెట్టి వాయించుకుంది. ఆ ట్రేడ్ డెఫిసిట్ ఏర్పడింది మనకి. దానికోసమే కదా ఆల్టర్నేటివ్గా ఆస్ట్రేలియా కానీ యూకే కానీ మిగిలిన దేశాలకి ఉత్పత్తులను పంపించి పర్వాలేదు మనం నాన్ అమెరికా కంట్రీస్తో కూడా ఒప్పందాలు కుదుర్చుకోగలం, వ్యాపారం చేయగలం అని నిరూపించుకుందాం. ఇది అసలు ఏంటంటే ఈ ఒక్క విషయం వరకు భజన చేసుకొని ఆ తర్వాత వదిలేయటం బెటరు. ఇది వాళ్ళకి తెలియదేం కాదు. అయినా కూడా ఏంటంటే మన నాయకుల తాలూకు నాలుగు మడతేయటాలు ఎలా ఉంటాయి అనేది ఇదే. నిన్న మొన్నటి దాకా ట్రంప్ గురించి ఎవరేం మాట్లాడుతున్నా కూడా ప్రధానమంత్రి కానీ ప్రభుత్వంలోని వాళ్ళు కానీ మాట్లాడాల. ఎందుకంటే మొండోడితో పెట్టుకోవడం ఎందుకు అనవసరంగా అని. డీల్ కుదిరింది కాబట్టి ఆ మాట అని ఉండొచ్చు. బట్ వెనిజులానే కాదు, రష్యా నుంచి కూడా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయాల్సిందే. ఎక్కడ మన దేశానికి లాభం చేకూరుతుంది అనుకుంటే ఆ ప్రకారంగా వెళ్తారు. వెళ్ళాలనే కూడా ఆయన చెప్పింది. మన విదేశాంగ విధానం కూడా రణదీప్ జైస్వాల్ గారు ప్రతిరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది. ఈ డీల్ ద్వారా ఏం జరుగుతుందంటే స్టాక్ మార్కెట్లు దొయ్యాలు వేస్తాయి, బంగారం వెండి ఇంకో రోజులు దొయ్యాన కిందకి వెళ్ళిపోతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న అంచనా. ఇంకా ఇందులో జరగబోయే పరిణామాలను బట్టి ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తుంది అని కనుక అనుకున్నాను అనుకోండి, మళ్ళీ ఈ రేట్లు పెరుగుతాయి. ఏది క్రాష్ అయిపోయి దాదాపు 30% లాస్ అయింది కదా హయ్యెస్ట్ రేట్ల నుంచి, సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇంకా తగ్గుతుంది. రాజకీయపరమైన పరిణామాలు ఇంత తీవ్రంగా జనాల జీవితాలని ప్రభావితం చేయగలదని ఈ 4-5 ఏళ్లలో ప్రత్యేకించి ఒక 6 నెలలుగా అందరికి అర్థమవుతుంది. సో చూద్దాము ఈ భజన కార్యక్రమం ఎంతసేపు కొనసాగుతుందో. లేదంటే 18% తగ్గించాను, అది అమలయ్యేసరికి ఇంకా టైం పడుతుందని అంటాడో. కానీ రాబోయే రోజుల్లో అయితే మనం చూద్దాం.